జపాన్‌లో చాలా కాలంగా ప్రజల్ని భయపెడుతున్న ఒక అర్బన్ లెజెండ్ అది. దాని పేరు అకామాంతో. అకామాంటో అంటే ఎరుపు రంగు దుస్తులు ధరించిన వ్యక్తి అని అర్థం. తన తల నుంచి పాదాల దాకా మొత్తం ఎరుపు రంగు దుస్తులు ధరించి, తన ముఖానికి ఒక మాస్క్ ధరించి ఆ అర్బన్ లెజెండ్ తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు కెవిన్ అనే 12 ఏళ్ల బాలుడు స్కూల్లో తన ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆలస్యం అవుతుంది. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. స్కూల్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంటికి వెళ్ళే ముందు అతను టాయిలెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అతను స్కూల్ బాత్రూంలోకి ప్రవేశించాడు. ఆ బాత్రూంలో లైట్స్ ఫ్లికర్ అవుతూ కొంచెం మసకగా వెలుగుతూ ఉంది. అక్కడ గాలి కూడా కొంచెం చల్లగానే వీస్తుంది. కెవిన్ బాత్రూంలో ఉన్న చివరి స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. అతనికి ఆ బాత్రూంలో ఒక స్వరం వినిపించింది. ఎరుపు కాగితమా లేదా నీలిరంగు కాగితమా అని. కెవిన్ ఒక్కసారిగా వణికిపోయాడు. ఎవరక్కడ అని గట్టిగా అడిగాడు. కానీ కెవిన్కి ఎలాంటి సమాధానం రాలేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే స్వరం మరింత దగ్గరగా వినిపించింది. ఎరుపు రంగు కాగితమా, నీలి రంగు కాగితమా? కెవిన్ స్టాల్ కిందకి చూశాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఆ స్వరం మాత్రం అతనికి వినిపిస్తూనే ఉంది. అప్పుడు వెంటనే అతనికి తన స్నేహితులు చెప్పిన ఒక భయంకరమైన కథ గుర్తుకు వచ్చింది. అదే అకామాంటో. బాత్రూంలో తిరిగే ఆ భయంకరమైన ఆత్మ. దాన్ని గుర్తు చేసుకోగానే కెవిన్ యొక్క గుండె అతి వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తన ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. లైట్ ఒక్కసారిగా ఫ్లికర్ అయి ఆగిపోయాయి. ఎటు చూసినా చీకటి. ఆ బాత్రూమ్ అంతా నిశ్శబ్దం. పైగా చలి. అప్పుడే ఎవరో నెమ్మదిగా అతని వైపుకి నడుచుకుంటూ వస్తున్న శబ్దం అతనికి వినిపించింది. ఆ అడుగులు కెవిన్ స్టాల్ దగ్గరికి వచ్చి ఆగాయి. అతను భయంతో కళ్ళను మూసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత లైట్ మళ్ళీ వెలిగింది. కెవిన్ వెంటనే తలుపులు తెరిచి పరుగులు తీశాడు. బాత్రూమ్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అతను ఆగి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ చివరి స్టాల్ ముందు ఎరుపు దుస్తులు ధరించిన ఒక పొడవైన మనిషి నిలబడి ఉన్నాడు. అతని ముఖం తెల్లని ముసుగులో కప్పబడి ఉంది. ఆ మనిషి నెమ్మదిగా అతని తలని కెవిన్ వైపుకి తిప్పాడు. అతని కళ్ళల్లో చీకటి మాత్రమే కనిపిస్తుంది. కెవిన్ భయంతో స్కూల్ బయటకి పరుగులెత్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం స్కూల్ జెనిటర్ ఆ బాత్రూమ్ను శుభ్రం చేస్తుండగా ఒక వింత విషయం గమనించాడు. చివరి స్టాల్ వరకు ఎవరో నడుచుకుంటూ వెళ్ళిన అడుగులు కనిపించాయి. కానీ ఆ అడుగులు ఎరుపు రంగులో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అడుగులు లోపలికి వెళ్ళినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ బయటికి వచ్చిన అడుగులు మాత్రం లేవు. ఆ రోజు నుంచి ఆ స్కూల్ విద్యార్థులు సూర్యాస్తమయం తర్వాత బాత్రూంకి వెళ్ళడమే మానేశారు. ఎందుకంటే అక్కడి నిశ్శబ్దంలో ఇప్పటికీ ఒక స్వరం వినిపిస్తుంది అని చెబుతూ ఉంటారు. నీకు ఎరుపు రంగు కాగితం కావాలా లేదా నీలిరంగు కాగితం కావాలా అని. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన వారు మళ్ళీ ఎప్పుడూ మామూలుగా కనిపించరు. సో గైస్, మీకు ఎవరైనా ఇలాగే బాత్రూంలో ఎరుపు రంగు కాగితం కావాలా లేదా నీలిరంగు కాగితం కావాలా అని అడిగితే మీరు ఏది ఎంచుకుంటారు? సో గైస్, ఈరోజు మన కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని అర్బన్ లెజెండ్ అండ్ హారర్ థ్రిల్ స్టోరీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ హారర్ స్టోరీలో.